guys, welcome back to our channel. So ఎలా ఉన్నారు అందరూ? I hope you all are doing good. సో ఇవాల్టి బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే మేము ఇవాళ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము ఆల్రెడీ మార్నింగ్ 7 o'clock కి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయినప్పుడు 5 hours జర్నీ అని చూపించింది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. చూడాలి ఏ టైంకి రీచ్ అవుతాం అనేది. కుక్కే టెంపుల్ బెంగళూరు నుంచి 280 kilometers ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్లో ఉందన్నమాట. రూట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి బెంగళూరు నుంచి బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు లోకల్లో అక్కడ తిరగడానికి ఆటోస్ ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 3:30 నుంచి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం 1:30 అయిందనమాట. మేము వెళ్ళే రూట్లోనే ఇక్కడ ఒక హోటల్, ఒసూర్ హోటల్ అని చెప్పి ఒక హోటల్ ఉంది. మేము అక్కడ స్టాప్ అయ్యాం లంచ్ చేయడానికి. ఇక్కడ హోటల్ సరౌండింగ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఇదంతా కూడా ఫారెస్ట్ మధ్యలో ఉందన్నమాట హోటల్. లొకేషన్ అదిరిపోయింది అసలు. ఈ హోటల్ సకలేష్పూర్లో ఉంది. ఇక్కడ నుంచి కుక్కేకి ఇంకా 1 hour 40 minutes జర్నీ అని చూపిస్తోంది మ్యాప్లో. మేమైతే ఇక్కడ సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం మీరు ఈ రూట్లో వస్తే మాత్రం ఇక్కడ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఫైనల్గా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉంది. పురాణాల ప్రకారం కుమారస్వామి గణపతితో పాటు కుమార పర్వతానికి వెళ్ళి అక్కడ తారకాసురుడు శూరపద్మసుర అనే రాక్షసుల్ని సంహరిస్తారట. దానికి సంతోషించి ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనని వివాహం చేసుకోమని కుమారస్వామిని అడుగుతారట. అప్పుడు కుమారస్వామి తన సానుకూలతను తెలియజేస్తారు. అలా కుమారస్వామి దేవసేనల వివాహం శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది. ఆ వివాహంతో పాటు కుమారస్వామి పట్టాభిషేకానికి ప్రసిద్ధ పుణ్యనదుల నుంచి నీటిని సేకరించి ఆ నీటితో దేవతలందరూ స్వామివారికి అభిషేకం చేస్తారట. అలా పుణ్యనదుల కలయిక నుంచి ప్రవహించిన ధారని ఇప్పుడు మనం కుమారధారగా పిలుస్తున్నాం. ఇక్కడ స్వామివారు మయూర వాహనం మీద ఉంటారు. మధ్యలో వాసుకి, స్వామికి పైన ఆదిశేషుడు ఉంటారు. ఈ టెంపుల్లో సర్ప సంస్కార, ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ అని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజకి మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ కుక్కేలో Day 2. ఇవాళ మేము ఏంటంటే ఇక్కడ మెయిన్ కుక్కే టెంపుల్ ఉంది కదా, దానికి దగ్గరలోనే సోమేశ్వర స్వామి దేవాలయం అని ఒక ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంది. చాలా బాగుంది చూడడానికి. నేనైతే మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు టైం కనుక ఉంటే ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మనం టెంపుల్ నుంచి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకు ఒక పాత్ ఉంది. ఈ పాత్ నుంచి వెళ్తే మనకి కుమారధార రివర్ వస్తుంది. మనమైతే ఇప్పుడు ఆ రివర్ దగ్గరికి వెళ్దాం. అండ్ అలానే ఈ పాత్ ఇలాగా నడవలేని వాళ్ళకి కొంచెం ముందుకెళ్తే అక్కడ స్టెప్స్ దారి కూడా ఉందన్నమాట. మనం స్టెప్స్ కూడా దిగి కిందకి రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ వ్యూ అంతా చూసారా, చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే. ఈ వాటర్ కూడా అసలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అండ్ మీకు కనుక టైం ఉంటే మార్నింగ్ ఇక్కడ స్నానం చేసి మీరు గుడికి కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. అసలు ఇక్కడ రష్ కూడా ఏం లేదు. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఈ సోమనాథేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య టెంపుల్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంది. చాలా ఏన్షియంట్ టెంపుల్లా ఉంది చూడడానికి ఇదైతే. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మీరు చూస్తే ఇది మొత్తం కూడా కేరళ స్టైల్లో ఉంది. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ కార్నర్లో గణపతి ఉన్నారు. ఇక్కడ ఇది అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ సరౌండింగ్స్ అండ్ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ టెంపుల్కి దగ్గరలోనే కుమారధార నది కూడా ఉంది. ఇక్కడ జనం కూడా చాలా తక్కువగా ఉన్నారనమాట. ప్రశాంతంగా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ.
ఈ టెంపుల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కుక్కే విజిట్ చేస్తే మాత్రం ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మెయిన్ టెంపుల్. సోమనాథేశ్వర స్వామి లింగం ఉంటుంది. గైస్, మేము మార్నింగ్ సోమేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యి ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్తున్నాము. మెయిన్ టెంపుల్కి 1/2 kilometer డిస్టెన్స్లో మనకి ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళే రూట్లో చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పూజకు కావాల్సిన చాలా ఐటమ్స్ అమ్ముతున్నారు. అలానే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ కూడా అమ్ముతున్నారు. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. స్వామివారు మొదట ఇక్కడే వెలిసారట, అందుకని ఇది ఆది సుబ్రహ్మణ్య అయింది. ఇక్కడ స్వామివారు మనకి పుట్ట రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ టెంపుల్లో మనకి పుట్టమన్ను ప్రసాదంగా ఇస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. టెంపుల్లోకి కెమెరా అలౌడ్ కాదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టెంపుల్ నుంచి బయటకు వచ్చి మేము ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఆ పార్క్కి వెళ్తున్నాం. విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము కుమారధారకు వచ్చాము. ఇక్కడ జనాలు అయితే మొత్తం అందరూ ఫుల్గా స్నానాలు చేస్తున్నారు. అండ్ అలానే లేడీస్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి మనకి అవైలబుల్గా. అండ్ ఈ నదికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయట, అందుకని వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ రివర్లో అయితే స్నానాలు చేసి అయితే వెళ్తారు. ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది. కుమారస్వామి రాక్షస సంహారం చేసిన తర్వాత తన శక్తి ఆయుధాన్ని ఈ కుమారధారలో ఉంచారట, అందుకని ఈ నీటిలో చాలా మహిమలు ఉన్నాయని, అలానే ఈ కుమారధారలో స్నానం చేస్తే మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఉంటే అవి పోతాయని చెప్తారు. గాయ్స్, మేము కుమారధార విజిట్ చేసిన తర్వాత కుమారధారకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక ఉద్యానవనం ఉందన్నమాట. సో మేమైతే కాసేపు రిలాక్స్ అవుతామని ఇక్కడ ఈ పార్క్ వచ్చాము. సో మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు. సో ఇది గాయస్ ఫైనల్గా మా 2 day కుక్కే వ్లాగ్. మేమైతే చాలా బాగా స్పెండ్ చేసాము ఈ 2 days. మేము అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఫుల్గా ఎటు చూసినా ఇక్కడ గ్రీనరీనే ఉంది. మేము ఫస్ట్ ఓన్లీ కుక్కే టెంపుల్ అని స్టార్ట్ అయ్యాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ అయితే మేము కవర్ చేసాము. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మేము కవర్ చేసినవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.